రైల్వే రంగంలో ఉద్యోగం సంపాదించాలని చాలా మంది ఎదురుచూస్తూ ఉంటారు కదా. అలాంటి వాళ్లందరికీ ఇదొక పెద్ద శుభవార్త. రైల్వే మంత్రిత్వ శాఖ కింద పనిచేసే రైట్స్ లిమిటెడ్, అదేనండి ఆర్ఐటీఈఎస్ లిమిటెడ్, ఒక భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇచ్చింది. అసలు దీని సంగతేంటో వివరంగా చూద్దాం పదండి. బహుశా ఇది కెరియర్కు ఒక అద్భుతమైన మలుపు కావచ్చు. ఒక్కటి రెండో కాదు, ఏకంగా 400కు పైగా అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు. అంటే ఇది మామూలు నోటిఫికేషన్ కాదు, చాలా పెద్ద అవకాశం. అర్హత ఉన్నవాళ్లకు జాబ్ కొట్టే ఛాన్సులు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. మరే జీతం సంగతేంటి అంటారా? ఏడాదికి సుమారుగా 5 లక్షల రూపాయలు. అంటే నెలకి లెక్కేసుకుంటే అన్ని అలవెన్సులు కలుపుకుని దాదాపుగా 42,000 రూపాయల పైనే వస్తుంది. స్టార్టింగ్ కెరియర్కి ఇది నిజంగా ఒక మంచి ప్యాకేజ్ కదా. సరే, మరి ఈ రైల్వే ఉద్యోగ అవకాశానికి సంబంధించిన ముఖ్యమైన వివరాల్లోకి వెళ్ళిపోదాం. అసలు ఎవరు అప్లై చేయొచ్చు, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అప్లికేషన్ ఎలా పెట్టాలి, ఇలాంటివన్నీ ఒక్కొక్కటిగా క్లియర్గా తెలుసుకుందాం. అసలు ఈ రైట్స్ లిమిటెడ్ ఏంటి? ముందు అది తెలుసుకుందాం. ఇది మన భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ కింద పనిచేసే ఒక పెద్ద పబ్లిక్ సెక్టర్ కంపెనీ. అంతేకాదు, దీనికి నవరత్న స్టేటస్ కూడా ఉంది. నవరత్న హోదా ఉందంటే దాని అర్థం ఇది దేశంలోనే అత్యుత్తమ ప్రభుత్వ రంగ సంస్థల్లో ఒకటన్మాట. సో చాలా ప్రెస్టీజియస్ జాబ్ ఇది. సరే, ఇక చాలా ముఖ్యమైన విషయానికొచ్చేద్దాం. అదే ఎలిజిబిలిటీ. అసలు ఈ పోస్టులకి ఎవరప్లై చేయగలరు, కావలసిన అర్హతలేంటి? ఈ వివరాలు చూస్తే ఈ అవకాశం ఎవరికి సరిగ్గా సరిపోతుందో ఒక క్లారిటీ వచ్చేస్తుంది. అర్హతల విషయంలో వీళ్ళు చాలా క్లియర్గా చెప్పారు చూడండి. సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఐటీ, ఇలా ఏ బ్రాంచ్ అయినా సంబంధిత ఫీల్డ్లో ఫుల్ టైం బీటెక్ డిగ్రీ ఉండాలి. ఆ తర్వాత కనీసం 2 ఏళ్ల వర్క్ ఎక్స్పీరియన్స్ కంపల్సరీ. ఇక్కడే ఉంది అసలు విషయం. ఈ ఎక్స్పీరియన్స్ అడగడం వల్ల ఫ్రెషర్స్తో ఉండే పోటీ చాలా వరకు తగ్గిపోతుంది. ఇదొక రకంగా పెద్ద ప్లస్ పాయింట్. ఇక వయస్సు విషయానికొస్తే ఇక్కడ చాలా మంచి వెసులుబాటుంది. 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సున్నవాళ్లు ఎవ్వరైనా అప్లై చేసుకోవచ్చు. చాలా పెద్ద ఏజ్ గ్యాప్ ఇది. అంతేకాదు, మన గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఓబీసీ కేటగిరీ వాళ్లకు 3 ఏళ్లు, ఎస్సీ/ఎస్టీ కేటగిరీ వాళ్లకు 5 ఏళ్ల ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది. సరే, అర్హతలు ఉన్నాయని అనుకుందాం. ఆ తర్వాత స్టెప్ ఏంటి? సెలక్షన్ ప్రాసెస్. అంటే ఈ జాబ్ కొట్టాలంటే ఏ స్టేజెస్ దాటాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఈ సెలక్షన్ ప్రాసెస్ చాలా సింపుల్గా 3 స్టేజుల్లో ఉంటుంది. ఫస్ట్ ఒక రిటన్ టెస్ట్ పెడతారు. అందులో గనక మంచి మార్కులొస్తే రెండో స్టేజ్ అంటే పర్సనల్ ఇంటర్వ్యూకి పిలుస్తారు. అక్కడ కూడా సెలెక్ట్ అయితే ఫైనల్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ కన్ఫర్మ్ చేస్తారు. అంతే. సరే, ఈ రిటన్ టెస్ట్ గురించి ఇంకాస్త డీటెయిల్డ్గా చూద్దాం. మొత్తం 125 ప్రశ్నలుంటాయి. ఇందులో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, డేటా ఇంటర్ప్రిటేషన్, లాజికల్ రీజనింగ్, ఈ మూడింటి నుంచి 35 ప్రశ్నలు వస్తాయి. అంటే దాదాపు ఎగ్జామ్ అంతా వీటిమీదే ఆధారపడి ఉంది. ఇక మిగిలిన 20 ప్రశ్నలు జనరల్ అవేర్నెస్ నుంచి వస్తాయి. సో యాప్టిట్యూడ్, రీజనింగ్ మీద గట్టిగా ఫోకస్ చేస్తే మంచి స్కోర్ ఈజీగా వస్తుంది. ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్, ఒక రకంగా చెప్పాలంటే గుడ్ న్యూస్ ఉంది. అదేంటంటే ఈ ఎగ్జామ్కి నెగటివ్ మార్కింగ్ లేదు. అవును, విన్నది కరెక్టే. దీనివల్ల చాలా పెద్ద అడ్వాంటేజ్. ఏ ప్రశ్నకైనా ధైర్యంగా ఆన్సర్ పెట్టొచ్చు. తప్పు అయితే మార్కులు పోతాయన్న టెన్షన్ అస్సలక్కర్లేదు. సో స్ట్రాటజీ ఏంటంటే 125 ప్రశ్నలకి 125 సమాధానాలు పెట్టేయడమే. రిటన్ టెస్ట్ పాస్ అయిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఇంటర్వ్యూ కదా. అక్కడ కాంపిటీషన్ ఎలా ఉంటుందంటే 1:6 రేషియోలో పిలుస్తారు. అంటే ఒక పోస్ట్కి 6గురిని ఇంటర్వ్యూ చేస్తారనమాట. సో రిటన్ టెస్ట్లో ఎంత మంచి స్కోర్ తెచ్చుకుంటే ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యే ఛాన్స్ అంత పెరుగుతుంది. ఇది చాలా కీలకం. ఓకే, ఇవన్నీ బావున్నాయి. మరి అప్లై చేయడం ఎలా అనే విషయానికొద్దాం. ఇక్కడ మనం ముఖ్యమైన తేదీలు, అప్లికేషన్ ఫీజు లాంటి వివరాలు తెలుసుకుందాం. ఈ డేట్స్ చాలా ముఖ్యం, కాస్త జాగ్రత్తగా గమనించండి. అప్లికేషన్స్ ఆల్రెడీ November 26న మొదలయ్యాయి. లాస్ట్ డేట్ వచ్చేసి December 25th, అంటే ఎక్కువ సమయం లేదు. ఇక ఎగ్జామ్ డేట్ కూడా టెంటేటివ్గా January 11th అనిచ్చారు. సో ఆసక్తి ఉంటే మాత్రం అస్సలు ఆలస్యం చేయకుండా అప్లై చేసేయడం చాలా మంచిది. ఇక అప్లికేషన్ ఫీజు వివరాలు చూస్తే జనరల్, ఓబీసీ కేటగిరీల వాళ్లకు 600 రూపాయలు. అదే ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ ఇంకా దివ్యాంగుల కేటగిరీల వారికైతే 300 రూపాయలు మాత్రమే.
ఈ ఫీజుని ఆన్లైన్లోనే కట్టాల్సుంటుంది. సరే, ఇప్పుడు కొన్ని చిన్న చిన్న కానీ చాలా ముఖ్యమైన వివరాలు చూద్దాం. చాలామంది వీటిని పెద్దగా పట్టించుకోరు, కానీ ఇవి ఒక నిర్ణయం తీసుకోవడంలో చాలా హెల్ప్ అవుతాయి. అందరి మదిలో మెదిలే మొదటి ప్రశ్న ఏంటంటే, అసలిది పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగమా లేక కాంట్రాక్ట్ జాబా? ఇది చాలా చాలా ముఖ్యమైన సందేహం. దీనికి సమాధానమేంటంటే, ఈ ఉద్యోగం మొదట్లో కాంట్రాక్ట్ బేసిస్ మీద ఉంటుంది. అయితే ఇక్కడే ఒక విషయం గమనించాలి. అభ్యర్థి పనితీరు బాగుండి, కంపెనీ అవసరాలు కూడా ఉంటే భవిష్యత్తులో పర్మనెంట్ అయ్యే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. సో దీన్ని ఒక మంచి లాంగ్ టర్మ్ కెరియర్ కోసం ఒక స్టెప్పింగ్ స్టోన్గా చూడొచ్చు. ఓవరాల్గా ఈ జాబ్ వల్ల కలిగే ముఖ్యమైన లాభాల్ని ఒకసారి చకచకా చూసేద్దాం. 1. మంచి స్టార్టింగ్ శాలరీ. 2. సొంత రాష్ట్రంలో లేదా దగ్గర్లో పోస్టింగ్ వచ్చే ఛాన్స్. 3. ఎక్స్పీరియన్స్ అడగడం వల్ల కాంపిటీషన్ తక్కువ. 4. ఎగ్జామ్లో నెగటివ్ మార్కింగ్ లేకపోవడం అనేది ఒక వరం లాంటిది. చివరగా రైల్వేస్కి చెందిన ఒక పెద్ద ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం. ఇవన్నీ ఈ అవకాశాన్ని చాలా స్పెషల్ చేస్తున్నాయి. ఈ వివరాలన్నీ చూసిన తర్వాత అర్హత ఉన్నవాళ్లకు ఇది సరైన అవకాశమా కాదా అనేది ఆలోచించాల్సిన విషయం. మంచి జీతం, గౌరవప్రదమైన ఉద్యోగం, చాలా క్లియర్గా ఉన్న సెలక్షన్ ప్రాసెస్ అన్నీ అనుకూలంగానే ఉన్నాయి. మరి ఈ రైల్వే అనుబంధ సంస్థతో కెరీర్ను మొదలుపెట్టడానికి ఇదొక్క మంచి అవకాశమేనా? ఇది ఖచ్చితంగా పరిశీలించదగ్గ విషయం.